హాయ్ ఫ్రెండ్స్, మన సౌత్ ఇండియన్స్ అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇడ్లీ. ఇడ్లీ మనం అంటే అందరికీ ఇష్టంగా తీసుకుంటాం కదా. బ్రేక్ఫాస్ట్గా కానీ లైట్గా డిన్నర్ కానీ తీసుకోవాలంటే చాలా మంచి ఫుడ్ అండి. యాక్చువల్గా మినపప్పుతో చేసుకుంటాం కదా. అయితే నేను ఆ మధ్య పోస్ట్ చేశానండి ఇడ్లీలు రకరకాల ఆల్రెడీ స్ప్రౌట్స్తో చేసినవి. ఆ రోజు నేను ఇడ్లీలు చేసిన రోజు ఒక సబ్స్క్రైబర్ నన్ను సగ్గుబియ్యంతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయని. నేనైతే అటుకులు మెంతులే వాడానండి. ఈవేళ ఆవిడ చెప్పారు కదా అని మంజుల గారు ఆవిడ చెప్పారు కదా అని సగ్గుబియ్యం వాడి చేశానండి. ఎలా వస్తాయో చూద్దాము. దానికి మామూలుగా మనం ఏంటంటే మినపప్పు తీసుకుంటే 2 కప్పులు ఇడ్లీ రవ్వ, అలాగే కొద్దిగా నేను వేసే అటుకుల బదులు ఈవేళ సగ్గుబియ్యం వాడాను. ఇడ్లీ ఎలా వస్తుందో చెప్తానండి. బహుశా ఈ రుబ్బు కూడా చూడండి చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఆవిడ చెప్పిన చిట్కా కూడా బాగా పనిచేయచ్చు. చూడండి చాలా స్మూత్గా వస్తుంది. బ్యాటర్ ఇలా ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ బ్యాటరు ఫెర్మెంటేషన్ బాగుంటే కనుక మంచిగా ఇడ్లీలు వస్తాయి. యాజ్ యూజువల్ అండి, మినప్పప్పు మనం 3 అవర్స్ నానేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ మనం గంట నానేసుకుంటే సరిపోతుంది కదా. అలాగే నేను ఇవి పక్కన నానేసి మినప్పప్పు ఆడేటప్పుడు ఈ సగ్గుబియ్యం కలిపి ఆడానండి రుబ్బు. అలాగే ఈ మురం కడిగి అందులో వేసాను. చిల్లులు జల్లీళ్ళు వేసి చేసేస్తానండి. నేను పిండి కన్నా అదొక చిట్కా కింద చెప్తాను ఈసారి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనం పిండి వేసుకోకర్ లేకుండా చిల్లులు జల్లీలు ఉంటే అందులోకి ఓడిచేసి ఒక గంట తర్వాత ఇది రుబ్బులో కలిపి 2 అవర్స్ నానిస్తే ఇడ్లీ చాలా స్మూత్ వస్తుంది, మనం చేతితో పిండక్కర్ లేకుండా. చూడండి, ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని మనం స్టవ్ మీద పెట్టుకుని 10 నిమిషాలు ఇడ్లీ రెడీ అయిపోతుంది. అప్పుడు ఎలా వస్తాయో చూద్దామండి. అంటే నేను ఈవేళ సగ్గుబియ్యం యూజ్ చేసి చేస్తున్నాను కదా అని కూడా మీతో షేర్ చేశాను. ఆవిడ చెప్పారు కదా అని. మెయిన్ మీకు కూడా ఉపయోగపడుతుంది కదండి. మెయిన్ బాగా వస్తే ఎవరివైనా సరే చక్కగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీలు ఇలాగ మనం కుక్కర్లో పెట్టేసుకుని 10 నిమిషాలు ఉడికించుకుంటే మంచి ఇడ్లీ తయారవుతుందండి. చూడండి, 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చూడండి, అంటుకోవట్లేదు కదా, చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్లోని తీస్తే అంటుకోకుండా వస్తాయండి ఇడ్లీలు, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇడ్లీ కుక్కర్లోండి మనకి చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు, చాలా స్మూత్ వచ్చినాయండి. థ్యాంక్ యూ అండి మంజుల గారు, మీది కూడా మంచి ఐడియా, బాగుంది. అంటే చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు, చాలా మెత్తగా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మనం వాడినవి వేళ సగ్గుబియ్యం. నేను ఇదివరకు అటుకులు అలాగే చెప్పాను కదా మెంతులు వాడినప్పుడు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. అలాగ ట్రై చేయొచ్చు, ఇలాగ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి ఇడ్లీలు. మెయిన్ ఏంటంటే మెత్తగా రావడం కోసం ఏదో ఒక చిట్కా వాడుకోవాలి కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మంజుల గారు. అందుకని చూడండి, ఈవేళ నేను ఇడ్లీలు ఈవేళ కొబ్బరికాయ పచ్చడితో తీసుకుంటున్నానండి. కొబ్బరికాయ ఎలా, ఈ పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. నేను పద్ధతి వీడియోలో పోస్ట్ చేస్తాను. లేదు అంటే మనం స్ట్రీట్ స్టైల్లో ఇడ్లీ తినాలనుకుంటే మాత్రం ఇలాగా కొబ్బరికాయ పచ్చడిని కొంచెం పలచగా చేసుకుని ఇడ్లీ మీద తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటే. సూపర్గా ఉందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ చాలా బాగుంటుంది పచ్చడి. నేను ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చాలా బాగుంది, ట్రై చేయండి. ఇడ్లీని మనం కరివేపాకు పొడి కానీ లేదంటే మునగాకు పొడి కానీ కూడా వేసి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. పొళ్ళు వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకుంటే కాచిన నెయ్యి చాలా కమ్మగా ఉంటాయి. ఈ పొళ్ళు కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి. మన ఆరోగ్యానికి చాలా మంచివి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ఇలాగ సగ్గుబియ్యం వేసి ట్రై చేసి చూడండి. ఇడ్లీలు సాఫ్ట్గా వచ్చినాయి. మీ అందరికీ కూడా ఎలా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.